సామలు ఉప్మా. దీన్ని మనం తయారు చేసుకునే ముందు ఒక 2-3 గంటలు శుభ్రంగా నానబెట్టి శుభ్రంగా కడుక్కొని తర్వాత 2-3 గంటల తర్వాత శుభ్రంగా కడుక్కొని కూడా మళ్ళీ ఆ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వేయించండి. సేమ్ రైస్ లాగే తయారైపోతుంది. తర్వాత స్టెప్లో మనం కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. మనం ఓన్లీ క్యారెట్ ఒకటి వేసాం. ఇంకా కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి బాగా ఫ్రై అవనివ్వండి. అంతేనండి, చాలా ఈజీ అండి. దీంట్లో కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అన్నీ సరిగ్గా వేసుకొని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ సాముల అన్నాన్ని తీసుకొచ్చి అందులో ఉప్మాలా కలిపేసుకొని సాల్ట్ అవంతా కరెక్ట్గా సరిపోయేలా వేసుకొని వడ్డించుకొని తింటే పిల్లలైనా, పెద్దలైనా, చిన్నోళ్ళైనా, ముసలోళ్ళైనా ఎవరైనా సరే తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ సప్లిమెంట్ అండి ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే అరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి